హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాయి. 2 days స్పెషల్ రాగి సంగటి అన్న ఒకటే, రాగి ముద్ద అన్న ఒకటే కదా. నేను ఈరోజు నా స్పెషల్ రాగి సంగటి నేను ఎలా చేశానో మీకు చూపించడానికి వ్లాగ్ తీసిన. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం బాగా కడుక్కొని 3 times కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ తీసుకొని మనము ఇక్కడ స్టవ్ మీద పెట్టాలి. దానికి కాంబినేషన్ నేను చికెన్ చేస్తుంది. ఇక్కడ చికెన్ బాగుంటుంది. కానీ ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి, ఏ గ్లాస్తో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం రాగి పిండి తీసుకోవాలి. కొంచెం అన్నం ఉడికిన తర్వాత ఈ రాగి పిండిని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి అసలు కలపకూడదు, ఒక 5 minutes అట్లనే పెట్టాలి. అప్పుడు క్యాప్ తీసి చూడంగానే మనం దాని ఆవిరికే మనకి పిండి మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మన దగ్గర పప్పు గుట్టం ఉన్నా, లేకపోతే మన కూర గెంట ఉంటుంది కదా, ఆ కూర గెంటతో బాగా కలపాలి. కలుపుతప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్లాగే మనం రాగి చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసుకున్నా, స్కిప్ అయిపోయింది. ఇక రాగి ముద్ద చేయడానికి చేతులు బాగా కాలుతున్నాయని ఇక్కడ నెయ్యి అద్ది ఇలా వేసేసిన. ఒకటి పెద్దది మా ఆయనకు, 2 చిన్నవి మాకు చేసేసిన. ఇక్కడ దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేసిన కదా. ఇక్కడ చికెన్ కర్రీ చేసి మా పిల్లలకు ఫస్ట్ మా పాప తిన్నది. పిల్లలకు చాలా మంచిది కదా, చేసి పెట్టండి, మస్తుంది. ఫస్ట్ టైం చేసినా కానీ మస్తు ఉంది. పిల్లలకు కొంచెం నెయ్యి వేసి దాంట్లోకి చికెన్ కాంబినేషన్ వేసి పిల్లలకి తినిపించిన. బాబు తినలేదు, పాప తిన్నది. బాబు కొద్దిగా తిన్నాడు, అంటే ఆయన కూడా తినడానికి టైం పడుతుంది. కానీ పాప ఫస్ట్ టైం మంచిగా తిన్నది. ఇక్కడ కానీ బాగుంది. పిల్లలకి మనము వీక్లీ 2 times అనే వేసుకోవచ్చు. నేను ఇప్పటి నుంచి 2 times అయినా వేయడానికి ట్రై చేస్తాను. ఎంత టైం పట్టది. బాయ్ ఫ్రెండ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.